నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు. రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్, నీ దాసుడాలకించున్. దేవుని స్తోత్రములు. ప్రభువునామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున, మనందరినీ సంధించులాగున మనం మొరపెడదాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభా, నీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, మాతో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. అయా మీ నామం పాటల ద్వారా మహిమపరచబడింది, సాక్ష్యాల ద్వారా మీరు మహిమపరుచుకున్నారు ప్రభా. అయా ఇప్పుడు బలహీనుడును, అయోగ్యుడును, అపాత్రుడును ప్రభా, నేను నాయన నీ సంఘమీటనైనా ప్రభా నన్ను నిలవబెట్టుకున్న విధానానికే నీకు వందనాలు. అయా మేమంతా ఓటి కుండలము ప్రభా, మట్టి కుండలము, బలహీనమైన కుండలము ప్రభా. అయా నీకు వందనాలు. మమ్మల్ని పనికి వచ్చే పాత్రలుగా మీరు చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ మంటి ఘట్టంలో మీ మహదైశ్వర్యం ఉంచండి, మీ వాక్యాన్ని ఉంచండి ప్రభా, మీ ఐశ్వర్యాన్ని ఉంచండి ప్రభా. నీకు వందనాలు. హల్లెలూయా. దర్శించమని వేడుకుంటున్నాను, మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ మాట జీవము కలిగిన మాట ప్రభా, వెలిగించే మాట, బ్రతికించే మాట, ఆదరించే మాట, ఆదుకునే మాట నాయన. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. జీవము గల యేసు స్వామి, మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ నీ నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించునని నీ వాక్య గ్రంథంలో మీరు రాసి ఉంచారు ప్రభా. అయా నీకు వందనాలు. అంటే జీవ వాక్యము చేత మమ్మల్ని బ్రతికించమని, ఆదరించమని, నెమ్మది కలుగ చేయమని ప్రభా వేడుకొనుచున్నాను ప్రభా. అయా అన్ని విషయంలో సహాయం చేసి బలపరిచి మీరే ఘనత మహిమ పొందుకోమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. చాలు. ఇక్కడ యెహోవా, దేవుడైన యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై కుమ్మరి ఇంటికి పొమ్ము అంటున్నాడు. నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు, లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నేను నీకు తెలియజేతును అని అంటున్నాడు. సహోదరి, సహోదరుడా, మనము జిగటమన్నై ఉన్నాం. ఆయన కుమ్మరి, పరమ కుమ్మరి. ఆయన చేతుల్లో మనమున్నాము. సహోదరి, సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. ఇర్మియాకు దేవుని వాక్యము ప్రత్యక్షమై నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు,
అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను, నువ్వేం చేయాలో నేను తెలియజేస్తాను. మీరు నా చేతిలో ఎలాగున్నారో, నేను ఎలాగో నిర్మిస్తున్నానో, ఎలాగో మిమ్మల్ని రూపిస్తున్నానో, ఎలాగూ నా యొక్క సార మీద మీరు ఉన్నారు, నా చేతిలో రూపుదిద్దుకుంటున్నారు, నిర్మించబడుతున్నారు, నేను నీకు తెలియజేస్తాను. నువ్వు వెళ్ళు ఇర్మియా, నువ్వు లేచి పొమ్ము అని అన్నాడు. మనము కూడా కుమ్మరి ఇంటికి వెళదాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కుమ్మరి ఇంటికి వెళదాం. కుమ్మరి వారు ఏం చేస్తున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కుమ్మరి వాడు మరి కుమ్మరి పాత్రను చేయిచుండగా ఆ కుమ్మరి చేతిలో ఆ పాత్ర విడిపోయినట్లుగా, ఆ మట్టి విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, మనము కూడా ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళినట్లయితే కుమ్మరివాడు మొట్టగా ఏం చేస్తాడండి? ఎక్కడికో వెళ్ళి లోతుగా త్రవ్వి అక్కడ మట్టిని తీసుకొని వస్తాడు. మనం ఎక్కడ చూసినా మట్టి కనపడుతుంది, కానీ ఈ యొక్క కుమ్మరి ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి లోతుగా తవ్వి మట్టిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మట్టిని తీసుకొని వచ్చిన తర్వాత ఆ మట్టిలో ఏం కనబడతాయి? చెత్త చెదారము, రాళ్ళు, పొలలు కనబడతాయి. సహోదరి సహోదరుడా, ఒక ప్రత్యేకమైన మట్టిని తీసుకొని వస్తున్నాడు. మొట్టమొదటిగా ఏం చేస్తాడు? ఈ పొలలు, ఈ రాళ్ళు ఇవన్నీ కూడా మట్టిలో నుంచి వెళ్ళిపోవాలి. మొట్టమొదటిగా మట్టిని తీసుకొని నీళ్లలో నానబెడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీళ్లలో నానబెడతాడు. అప్పుడు వరకు మనం గమనించినట్లయితే ఆ మట్టి మరి ఎంతో హార్డ్గా ఉంటుంది, పిడసగట్టిపోయి ఉంటుంది, అది ఏమాత్రము లొంగదు కుమ్మరి చేతులకు. సహోదరి సహోదరుడా, దాన్ని తీసుకుని వచ్చి కొన్ని రోజులు దాన్ని నీళ్ళలో నానబెడతాడు. ఆ నీళ్ళలో నానినప్పుడు అది ఏమవుతుందంటే దానిలో ఉన్న కఠినత్వం పోతుంది, అది మెత్తగా ముద్దగా తయారవుతుంది. అప్పుడు కుమ్మరి వాడు తనకిష్టమైనటువంటి రీతిలో తన చేతులతో మలచడానికి అవకాశం ఉంటుంది. సహోదరి సహోదరుడా, నీరు దేనికి సాదృశ్యమండి? దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యానికి సాదృశ్యం. మనము కూడా వాక్యమైన నీళ్ళలో నానబెట్టబడాలి. అప్పుడే మనలో ఉన్న కఠినత్వం తొలగిపోతుంది, మనలో ఉన్న మూర్ఖత్వం తొలగిపోతుంది, మనలో ఉన్న పాపము తొలగిపోతుంది. కఠిన హృదయములైనటువంటి మనము కూడా మృదు స్వభావాన్ని కలిగి ఉంటాం. ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యములో నుండే. సహోదరి సహోదరుడా, ఆ విషయం మనం గమనించాలి. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, యవనస్తులు తమ నడతను దేని వల్ల శుద్ధి చేసుకొందురు. యవనస్తులు తమ నడతను దేని వల్ల శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని అంటాడు. సహోదరి సహోదరుడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో వదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనేను. అవును, ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యమనే ఉదక స్నానము చేత మరి పరిశుద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, శుద్ధి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, మనల్ని బాగు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా పనికిరాని మట్టి వంటి వారమే. మనలో ఎన్నో రాళ్ళు ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎంతో చెత్త ఉన్నది. సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా ఈ మట్టి నీళ్ళలో నానినప్పుడు ఎలాగ కఠినత్వం పోతుందో, ఎలాగైతే దానికి మరి మృదు స్వభావం వస్తుందో, మెత్తని ముద్దగా అది మారుతుందో, మనము కూడా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యమనే ఉదక స్నానము చేత
అని అంటాడు. సహోదరి, ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు మనలో ఉన్నటువంటి కఠినత్వం, మూర్ఖత్వం తొలగిపోయి దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36, 37 వచనాలు. మరి ఆ ఇజ్రాయేలు జనాంగం మనం గమనించినట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు, ఆ యూదా జనాంగం వారు ఎలాగున్నారండి? బహు కఠినులుగా ఉన్నారు. ఏం చేశారు? యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించారు. యేసు ప్రభువాన్ని సిలువ వేశారు. నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని, తమ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసయ్యను వారు అసూయ చేత సిలువకు అప్పగించారు. అంత మూర్ఖులుగా, అంత కఠిలుగా ఉన్నారు. ఎప్పుడైతే పేతురు, యోహానులు పరిశుద్ధాత్మతో నింపబడి మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించమని వాక్యము బోధించినప్పుడు, వాక్యం విన్నప్పుడు వారి హృదయంలో గుచ్చుకున్నది. వారి హృదయంలో వాక్యము చేత పొడవబడ్డారు. అటువంటి యేసు ప్రభువాన్ని సిలువ వేసినటువంటి ఆ యూదులు హృదయం కరిగిపోయింది. సహోదరి, సహోదరుడా, వాక్యంలో గొప్ప శక్తి ఉన్నది. సహోదరి, సహోదరుడా, మనం ఎంత కఠినమైన, ఎంత మూర్ఖులమైన, దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది, బాగు చేస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ఏం హృదయంలో నొచ్చుకొని, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, సహోదరులారా అని వారిని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో మీరు సిలువ వేశారు కదా ఈ యేసును అని అంటే, కఠిన హృదయాలు కరిగిపోయి వారు అంటున్నారు, సహోదరులారా, మేమేమి చేతుము. ఎంత సాత్వికం ఎలాగొచ్చింది, ఎంత దీన మనసు ఎలాగొచ్చింది, ఎంత మృదువైన స్వభావం వారిలో ఎలాగూ కలిగినది. దేవుని వాక్యము చేత పొడవబడ్డారు. సహోదరి, సహోదరుడా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒక వైద్యుడు మరి రోగికి వైద్యం చేయాలంటే, ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తాడండి? ఆపరేషన్ చేయించుకోవడం మనకెంతో నొప్పిగా ఉంటుంది. అది ఎంతో గాయపరుస్తుంది శరీరాన్ని. సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము కూడా అటువంటి ఖడ్గము వంటిదే. ఆ వాక్యము వారిని గాయపరిచింది, వారి హృదయంలో గుచ్చుకున్నది. వారి హృదయంలో గుచ్చుకున్నప్పుడు వారు నొచ్చుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు. సహోదరులారా, మీ రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని అడుగుతున్నారు దీన మనస్సుతో. సహోదరి, సహోదరుడా, మనము కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనలో మృదువైన స్వభావము కలుగుతుంది. ఆ మట్టి ముద్ద ఎలాగైతే నీళ్ళలో నానబట్టినప్పుడు అది యజమాని చేసే పాత్రగా ఎలాగూ మరి అది పనికి వస్తుందో, యజమాని చేతులకు అనుగుణముగా రూపిస్తున్నటువంటి కుమ్మరి, పరమ కుమ్మరి, ఆ కుమ్మరి చేతులకు అనుగుణముగా అది ఎలాగైతే రూపాన్ని ఏర్పరచుకుంటుందో, మనము కూడా అలాంటి మరి స్వరూపము, నిర్మాణం మనలో రావాలంటే వాక్యము చేత మనము కొట్టబడాలి. సహోదరి, సహోదరుడా, వాక్యమనే నీటిలో మనము నానబెట్టబడాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. సహోదరి, సహోదరుడా, మరి అలాగూ నానబెట్టిన నీళ్లను, నానబెట్టిన మట్టిని కుమ్మరి ఏం చేస్తాడండి? కాళ్ళతో త్రొక్కుతాడు, కాళ్ళతో త్రొక్కుతాడు. అలా త్రొక్కినప్పుడు, నలగద్రొక్కినప్పుడు ఆ యొక్క మట్టిలో నుంచి ఆ యొక్క పొల్లలు బయటకు వస్తాయి, రాళ్ళు బయటకు వస్తాయి, చెత్త చెదారం బయటకు వస్తుంది. అలాగే మనము కూడా నలగాలి. సహోదరి, సహోదరుడా, కుమ్మరి మరి నీళ్ళలో నానబెట్టిన మట్టిని ఎలాగైతే కాళ్ళతో తొక్కుతాడో,
అలాగే ఎలాగో నలగగొడతాడో మనము కూడా నలగాలి, ప్రార్థనలో నలగాలి. సహోదరి సహోదరుడా, ప్రార్థనలో నలగాలి. మనల్ని మనం నలగగొట్టుకోవాలి, ప్రసవ వేదన పడాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుంచి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడెను. ఇక్కడ మహారోదనముతో ఆయన ప్రార్థించాడు. సహోదరి సహోదరుడా, మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటలేదు కానీ, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. ప్రార్థనలో నలగాలండి మనం. సహోదరి సహోదరుడా, ప్రార్థనలో ఏకాంతముగా ఆయనతో మాట్లాడాలి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనలో ఉన్న అతిక్రమాలు, దోషాలు, రహస్య పాపములు బయటపడతాయి. కుమ్మరి ఆ యొక్క మట్టిని, నానబెట్టిన మట్టిని తోకుస్తున్నప్పుడు ఎలాగైతే ఆ చెత్త చెదారం రాళ్ళు ఇవన్నీ బయటికి వస్తాయో, మనం కూడా ప్రార్థనలో నడిగినప్పుడు మన రహస్య పాపాలు, మన అతిక్రమాలు బట్టబయలు అవుతాయి. అందుకని మోషే అంటాడు, కీర్తన 98, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటాడు. నీ ముఖ కాంతిలో ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ప్రసవేదన పడినప్పుడు ఆయన మన రహస్య పాపాలు బట్టబయలు చేస్తాడు. అప్పుడు మనం ఒప్పుకోవాలి సహోదరి, పశ్చాత్తాపడాలి. ఇక్కడ వీరు కూడా పశ్చాత్తాపడుతున్నారు. ఇజ్రాయేల్ జనాంగం, యూనా జనాంగం పశ్చాత్తాపడుతున్నారు. ఒప్పుకున్నప్పుడు అవి తొలగిపోతాయి. ఇక్కడ మరి నలగగొట్టినప్పుడు రాళ్ళు చెత్త చెదారం ఎలాగైతే బయటికి వెళ్ళిపోతున్నాయో, త్రొక్కినప్పుడు, కుమ్మరి త్రొక్కినప్పుడు, అలాగే ప్రార్థనలో నలిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి రాళ్ళు వంటి పాపాలు, పొలల వంటి పాపాలు ఇవన్నీ కూడా తొలగించబడతాయి. సహోదరి సహోదరుడా, ఇక్కడ చూడండి, ఈ యొక్క వీరు ఏం చేశారు? అటువంటి ప్రార్థన అనుభవాన్ని వీరు కలిగి ఉన్నారు. అపోస్తలుల కార్యములు 2:42 చూడండి, వారు వాక్యం విన్నారు, నోచుకున్నారు. వీరు అపోస్తల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. మనం అలాగుంటున్నామా? ప్రార్థనలో నలుగుతున్నామా? ప్రసవేదన పడుతున్నామా? సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత కుమ్మరి ఏం చేస్తాడంటే, ఆ మట్టిని తీసుకొని నలుపుతాడు, గుర్తుచూ నలుపుతాడు. దానిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న గాలి బుడగల వంటివి కూడా తీసివేయబడతాయి. జ్ఞాపకం చేసుకోవాలి సహోదరి సహోదరుడా. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, సార మీద పెడతాడు ఆ మట్టిని సార మీద పెడతాడు. చూడండి, ఇక్కడ ఆ యొక్క కుమ్మరి చేస్తున్న వేదం. ఇర్మియాకు దర్శనమందు ప్రదర్శనమైనప్పుడు ఇర్మియా ఏం చేశాడో ఒకసారి చూద్దాం. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాట నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. చాలు. ఇలాగ చేస్తుండగా మొట్టమొదటిగా ఇర్మియాకు దర్శనం వచ్చింది. దర్శనం వచ్చినప్పుడు కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. అక్కడ గమనిస్తున్నాడు, మొట్టమొదటిగా కుమ్మరి చేతిలో ఆ పాత్ర విడిపోయిందండి, అది పగిలిపోయింది. అంత మాత్రాన కుమ్మరి ఊరుకోలేదు. మరలా ఆ మట్టిని ఆ సారె మీద పెట్టి చేతులతో రూపించినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే తర్వాత ఈ జిగటమన్ను ఏం చేస్తాడంటే, రాళ్ళు వేసిన ఈ పొలలో వేసినటువంటి మెత్తగా నానినటువంటి ఇక మట్టిని తీసుకొని సారె మీద పెడతాడండి. ఈ సారెకు మనం గమనించినట్లయితే 2 చక్రాలు ఉంటాయి సహోదరి సహోదరుడా. ఒక చక్రాన్ని కుమ్మరి తిప్పుతూ ఉంటాడు ఒక చక్రాన్ని. రెండవ చక్రం మీద, ఆ పైన చక్రం మీద జిగటమన్ను వేయబడి ఉంటుంది.
దానితో రూపిస్తాడు. సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనం వెళ్ళి చూసి ఉంటాం. ఇక్కడ మన పాశ్చాత్య దేశాలలో మరి యాంత్రికంగా తయారయ్యే కుండలకు మనకు కొంచెం తేడా కనబడుతుంది. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించాలి. సార మీద పెట్టిబడిన తర్వాత ఆ చక్రము తిప్పినప్పుడు అది రూపించబడుతుంది. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగా కొంచెం గమనించండి కొద్ది నిమిషాలు. ఇక్కడ విడిపోయింది, మరలా తయారు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అలా చేతులతో మరి దాన్ని పట్టుకున్నప్పుడు అందమైన రూపం దానికి ఏర్పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరి ఎంతో శ్రమించి తయారు చేశాడు ఒక కుండను. అలా తయారు చేస్తుండగానే అది చేతులకు తగ్గట్లుగా, అది లొంగక, అది విడిపోయినట్లుగా, మట్టి విడిపోయినట్లుగా, పగిలిపోయినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రాన కుమ్మరి దాన్ని విడిచిపెట్టాడు. సహోదరి సహోదరుడా, కుమ్మరి ఓ కుమ్మరి దారి జిగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, జిగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నిల్పుమా, సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుండా, సాక్షిగా నన్ను పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సాక్షిగా నన్ను పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, జిగట మన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. ఆయన మనం గమనించినట్లయితే మొట్టమొదటగా మానవుని నేలమంటితో దేవుడైన యెహోవా నిర్మించాడు. ఒక పాత్రగా మనను చేసుకున్నాడు. నరుడు నేలమంటితో మరి నరుడు నిర్మించి జీవాయువునోదగా నరుడు జీవాత్మ ఆయనని మనం చూస్తున్నాం. అయితే ఈ పాత్ర అంటే ఆయన పోలికలో ఆయన స్వరూపములో నిన్ను నన్ను నిర్మించాడండి. అయితే మానవుని యొక్క పాపాన్ని బట్టి ఈ యొక్క పాత్ర పగిలిపోయింది. ఈ పాత్ర పగిలిపోయింది, ఈ కుండ పగిలిపోయింది. అటువంటి మరి పాత్రను మరలా తీసుకొని ఆయన ముద్దగా చేసి మరలా రూపిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ. వాటి యందు మనం నడుచుకొనవలనని ఆ. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఆ. మనం క్రీస్తు యేసునందు ఆ. సృష్టింపబడిన వారమై ఆ. ఆయన చేసిన పని అయి ఉన్నాం. క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మొట్టమొదటిగా ఆయన మనం రూపించాడు. అయితే ఒక పగిలిపోయిన మన మానవుని యొక్క పాపాన్ని బట్టి పగిలిపోయిన పాత్రలుగా ఉన్నాం. అంత మాత్రాన దేవుడు విడిచిపెట్టలేదండి.
ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన ఒక్క కుమారుని ఈ లోకానికి పంపించాడు. నీ కొరకు నా కొరకు బలిగా కలువరి శిలువ మీద ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కాచి ప్రాణము పెట్టాడు నీ కొరకు నా కొరకు. మరలా ఆయన రూపములో నిన్ను నన్ను చేసుకోవాలని ఆనాటి నుంచి ఆయన ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. దేవుడైన యెహోవా మరి నేలమంటితో నరిని ఒక్క రోజులో నిర్మించాడు, కానీ పతనమైన మానవుని నిర్మించడానికి రూపించడానికి ఆయన కొన్ని వేల సంవత్సరాలుగా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. కారణం ఏమిటి? ఆయన పోలికలోకి నేను రావాలని. నేను ఆయన పోలికలో నిర్మించినప్పుడు రూపించినప్పుడు మనం పతనమైపోయాము కదా, పగిలిపోయాము కదా. పగిలిపోయిన నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టక ప్రేమించి మరలా ఆయన మరి నూతన సృష్టిగా నూతన పాత్రగా ఆయన పోలికలోకి మార్చాలని ఆనాటి నుంచి ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆయన సారె మీద ఉన్నాం, ఆ చక్రం మీద ఉన్నాం, జగటమన్నుగా మనం ఉన్నాం. మనల్ని రూపిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, మనము మరి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షించబడటంతోనే ఇది పూర్తి కాలేదు, కానీ పరిపూర్ణమైన రక్షణలో ప్రవేశించే వరకు, పరలోక రాజ్యములో ప్రవేశించే వరకు ఆయన నిన్ను నన్ను రూపిస్తూనే ఉన్నాడు. తన పోలికలోనికి ఆయన మనల్ని మారుస్తూనే ఉన్నాడు. నీతిమంతునిగా తీర్చాడు. ఇప్పుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. రేపు మరి మనల్ని మహిమపరుస్తాడంటే పరలోక రాజ్యానికి ఆయన రాకడలో మరి తీసుకుని వెళతాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించాలి. ఈ చక్రం మీద జగటమ్మను పెట్టి మరి నిర్ణీతమైన వేగంతో కుమ్మరివాడు ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. అలాగే దేవుడు అనేక పరిస్థితుల ద్వారా నిన్ను నన్ను మరి ప్రవేశపెడతాడు, అనేక పరిస్థితుల ద్వారా నడిపిస్తాడండి. యేసేపు జీవితంలో మనం గమనించినట్లయితే మరి దేవుని ప్రణాళిక నెరవేరే వరకు, దేవుని ఉద్దేశము నెరవేరే వరకు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల గుండా దేవుడు నడిపించాడు. మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా యేసేపు గోతిలో త్రోయబడ్డాడు. బానిసగా ఐగుప్తులో పొతిఫరుకు అమ్మివేయబడ్డాడు. చెరసాలలో వేయబడ్డాడు. సహోదరి సహోదరుడా, మరి ఆ ప్రధానమంత్రిగా చేశాడు. కారణం ఏమిటంటే ఈ పరిస్థితులకు లోబడ్డాడు. ఆ చక్రం మీద, ఆ సారం మీద, ఆ యొక్క దేవుని చేతులలో, ఆ పరిస్థితుల్లో దేవుని మాటకు లోబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగిందండి? మరి దేవుడు యేసేపు ద్వారా తనను తాను మహిమపరచుకున్నాడు. యేసేపు హెచ్చించబడ్డాడు. కీర్తన 105:17 చూడండి. కీర్తన 105:17 చూడండి. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యేసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణము బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచు ఉండెను. యేసేపు మరి ఇదేంటి నాకు ఈ పరిస్థితి? దేవుడు నన్ను ఏలికగా చేస్తానన్నాడు, హెచ్చిస్తానన్నాడు, ఏమిటి ఈ పరిస్థితి అని మరి ఎదురు తిరిగినట్లయితే, లోబడకపోయినట్లయితే, దేవునికి దూరమైపోయినట్లయితే మరి విలువైన పాత్రగా చేయబడేవాడా? సహోదరి సహోదరుడా, ఘనమైన పాత్రగా చేయబడేవాడా? దేవుని నామానికి ఘనత కలిగేదా? జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిస్థితులన్నిటికీ కూడా మరి యేసేపు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సారి మీద పెట్టి నిన్ను నన్ను ఆయన రూపిస్తూ ఉన్నాడు. ఆయన అలా రూపిస్తున్నప్పుడు తన చేతులతో ఆ యొక్క మట్టి ముద్దను స్పర్శిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, అందుకనే ఆ కీర్తనాకారుడు ఒక మాట అంటాడు చూడండి. కీర్తన 119:73 వచ్చిన మనం చూస్తే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచిన అంటాడు. నీ చేతులు నన్ను రూపించి నాకు రూపాన్ని ఏర్పరిచిన అంటాడు. సహోదరి సహోదరుడా, ఈ యొక్క జగటమనుకు మరి ఆ రూపము రావాలంటే, మంచి విలువైన పాత్రగా అది మారాలంటే ఏం చేయాలి? ఆయన చేతుల్లో ఉండాలి. ఆ కుమ్మరి చేతులతో దాన్ని స్పర్శిస్తాడు. దాని మీద మరి ఒత్తిడిని కలుగజేస్తాడు. దానికి తగ్గట్టుగా ఆ మట్టి మరి ఆ వంగినప్పుడే
ఆ మట్టి ఆ రూపము దానిలో కలుగుతుంది. సహోదరి సహోదరుడా, ఆ మట్టి ఆ కుమ్మరివాని చేతికి అది లొంగలేదనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? అది విడిపోతుంది, అది వంకర టెంకరగా మారిపోతుంది. ఆ కుమ్మరి, ఆ యొక్క పాత్ర, ఆ యొక్క మట్టి ముద్ద మనం ఇందాక చూసాం. సహోదరి సహోదరుడా, మనము కూడా మరి పరమ కుమ్మరైన దేవుని చేతిలో ఉన్నాం. మరి ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ మనం ఇర్మియా చూసిన దృశ్యం ఏమిటంటే, కుమ్మరి సారి మీద పని చేయుచుండగా ఆ మన్ను విడిపోసాగెను. కుమ్మరి సారి మీద పని చేయుచుండగా ఆ మన్ను విడిపోయెను అనే దృశ్యాన్ని ఇర్మియా చూశాడు. సమస్య ఎవరిలో ఉన్నదండి? కుమ్మరిలో లేదు, మట్టిలోనే ఆ యొక్క లోపం ఉన్నది, మనలోనే ఉన్నది. కుమ్మరి మట్టిని తొక్కి పిసికి గాలి బుడగలు లేకుండా సుత్తి లాంటి దానితో కొట్టి మెత్తన చేసినప్పటికీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ మన్ను విడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కుమ్మరిలో ఏ లోపము లేదు. సహోదరి సహోదరుడా, అలాగే మనం కూడా ఆ యొక్క సారి మీద నుంచి ఆ మన్ను బయటకు వచ్చినట్లుగా, కుమ్మరి చేతిలో నుంచి ఆ మట్టి బయటకు వచ్చినట్లుగా, పాడైపోయినట్లుగా కుమ్మరి మరి కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే, ఆ యొక్క మట్టిలో చిన్న చిన్న రాళ్ళు ఉన్నప్పుడు, ఆ మట్టి మరి మృదువైన స్వభావం, మెత్తని స్వభావం మరి మెత్తని స్వభావం లేనప్పుడు అది చేతులకు ఎదురు తిరుగుతుంది. సహోదరి సహోదరుడా, అది పగిలిపోతుంది. మనము కూడా దేవుని చేతిలో ఉండక, ఆ కుమ్మరివాని చేతిలో నుంచి ఆ మట్టి తొలగిపోయినట్లుగా, ఆ సారె చక్రం మీద నుంచి, ఆ సారె మీద నుంచి మట్టి విడిపోయినట్లుగా మనము కూడా అనేక సార్లు దేవుని విడిచిపెట్టడానికి చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, అక్కడ మరి ఆ యొక్క పాత్ర పగిలిపోయినట్లుగా అనేక సార్లు మనము కూడా పగిలిపోతున్నాం, మనము కూడా తప్పిపోతున్నాం. అయితే ఆ కుమ్మరి ఆ మట్టిని విసిరివేయలేదు. మరలా ఆ పగిలిపోయినటువంటి పాత్రను తన చేతిలోకి తీసుకుంటున్నాడు. కుమ్మరి ఎంతో శ్రమించాడండి. ఆ పాత్ర పగిలిపోయినప్పుడు మరలా మొదటికి రావాలి. ఆ కుమ్మరి మొట్టమొదటి నుంచి దాన్ని మరలా దాన్ని పిసికి ముద్దగా చేసి ఆ సారె మీద పెట్టాలి. ఎంతో ప్రయాసపడాలి. సహోదరి సహోదరుడా, మరి ఆ పాత్ర రూపుదిద్దుకునే వరకు మరి కుమ్మరి ఓపికగా పనిచేస్తూనే ఉంటాడు. ఆ కుమ్మరి ఎంత ఓర్పు ఎంత గొప్పదో కదా. సహోదరి సహోదరుడా, ఆయన కుమ్మరి ఓర్పు ఎంత గొప్పదో కదా. జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇజ్రాయేలు కూడా ఎన్నిసార్లు పతనమైపోయినా దేవుడు బాగు చేయాలనే ఆశ దేవునిలో ఉన్నది. మనం ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి మార్చబడుతూ ఆయన వలె మనం మారాలనేది మన యొక్క దేవుని ప్రణాళిక ఉన్నది. సహోదరి సహోదరుడా, సరైన మార్గంలోనికి మనం తీసుకురావాలని ఆయన యొక్క సంకల్పం. ఎన్నిసార్లు మనం తప్పిపోయాం, ఎన్నిసార్లు మనం తొలగిపోయాం, ఎన్నిసార్లు ఆయనకు దూరం అయిపోయాం. అనేక సార్లు మనను ఆయన చేతుల్లో తీసుకొని ఆయన మరలా నూతన సృష్టిగా మారుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఆయన చేతుల్లో ఉన్నప్పుడే, ఆ సారె మీద ఉన్నప్పుడే, ఆయన చేతుల్లో ఉన్నప్పుడే, ఆయన మాటకు లోబడినప్పుడే, ఆయన వాక్యానికి లోబడినప్పుడే. ఆయన హస్తాలను అనేక సార్లు అనేక రీతులుగా ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ పాత్రకు రూపమంతా కూడా కుమ్మరి చేతిలోనే ఉన్నది. కుమ్మరి మరి ఆ చేతిని స్పర్శించిన విధముగా, ఒత్తిడి కలుగజేసిన విధముగా అది విలువైన పాత్రగా మారుతుంది. సహోదరి సహోదరుడా, విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అనేక సార్లు తన హస్తాల్లో ఉపయోగిస్తున్నాడు. నేను విలువైన పాత్రగా చేయాలని, విలువైన పాత్రగా రూపించాలని, నిర్మించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన మాటకు లోబడుతున్నావా? దేవుడు అనేక మార్లు తల్లిదండ్రుల ద్వారా హెచ్చరిస్తున్నాడు, వాక్యోపదేశకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో అనేక హస్తాలను ఆయన ఉపయోగించుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకున్నావా? సహోదరి సహోదరుడా, దేవుని వాక్యానికి మనం లోబడకపోతే
మరి ఆ నష్టము కష్టము సహోదరి సహోదరుడా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కుండలను కాల్చుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ కుండ ఏం చేస్తాడు, ఆ మట్టి పాత్రలు తయారైన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఎండలో ఆరబెడతాడండి. ఎండలో ఆరబెట్టమే కాదు, ఆరినటువంటి పాత్రలు ఏం చేసి ఆ యొక్క బట్టెల్లో కాలుస్తాడండి. ఎండలో ఆరబెట్టబడటం, అలాగే బట్టీల్లో కాల్చడం మనం చూస్తూ ఉంటాం. ఎంత ఉష్ణోగ్రత మరి అది వేడి చేయాలో, ఆ పాత్ర ఆ కుండ వేడి చేయబడాలో అంతవరకు అది వేడి చేయబడుతుంది. సహోదరి సహోదరుడా, ఇది మరి కాల్చకపోతే ఏమవుతుందండి? ఒక కుమ్మరి ఆ పాత్రను, ఆ కుండను తయారు చేసిన మట్టి పాత్రను తీసుకుని వెళ్ళి కాల్చకుండా దాన్ని వానలో పెడితే, వర్షంలో పెడితే ఏమవుతుంది? ఆ మట్టి కరిగిపోతుంది. సహోదరి సహోదరుడా, అది కాల్చినప్పుడే అది గట్టిపడుతుంది. అది ఎండకు వానకు ఇక ఏమీ బెసకదు. సహోదరి సహోదరుడా, అలాగే నిన్ను నన్ను కూడా ఆయన అగ్నిలో పరీక్షిస్తున్నాడు, శ్రమల కొలిమిలో ఆయన పరీక్షిస్తున్నాడు. ఎంతవరకు కాల్చాలో అంతవరకు కాల్చుతున్నాడు ఆయన. ఎంతవరకు శోధించబడాలో, ఎంతవరకు పరీక్షించబడాలో అంతవరకు ఆయన పరీక్షిస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూస్తే, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలమున కొంచెం కాలము దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. సహోదరి సహోదరుడా, మనకు కూడా పరీక్షలు ఉంటాయి, కొలిమి ఉంటుంది. సహోదరి సహోదరుడా, విశ్వాసం ఎక్కడ బలపడుతుందంటే ఈ కొలిమిలోనే. నశించిపోయే సువర్ణము కూడా కొలిమిలో అది పరీక్షించబడి శుద్ధ సువర్ణముగా మారుతుంది కదా. దానిలో ఉన్న మలినాలన్నీ తొలగించబడుతున్నాయి కదా. అలాగే దేవుడు కూడా మనలో ఉన్న మస్టు మరి తీసివేస్తాడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు, దృఢమైన విశ్వాసాన్ని కలుగజేస్తాడు. ఆయన మన స్థిరమైన విశ్వాసములో, దృఢమైన విశ్వాసములో నిన్ను నన్ను ఆయన నిలబెడతాడు. సహోదరి సహోదరుడా, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మరలా ఈ పాత్ర రూపించబడిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, మరి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి పదార్థమును బట్టి, ఆ కుండలో ఉన్న పదార్థమును బట్టి కుండకు విలువ కలుగుతుంది. మనము మంటి కుండలమే. ఇలాగ రూపించబడిన తర్వాత కూడా కుండలో ఏం నింపబడాలంట? ఆయన మహిదైశ్వర్యం నింపబడాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మంటి ఘటనములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అవును, ఆయన యొక్క పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఐశ్వర్యం ఏమిటంటే సువార్త, దేవుని వాక్యము మన అపోస్తలుడైన పౌలు హృదయంలో నింపబడి ఉన్నది. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అపోస్తలుడైన పౌలును? సువార్త ప్రకటించడానికి. ఈ సువార్త ప్రకటించడంలో ఎన్నో శ్రమలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి. సహోదరి సహోదరుడా, వాడికి ఏమీ లొంగిపోలేదు, బెదిరిపోలేదు. సహోదరి సహోదరుడా, సువార్త ప్రకటించిన నాకు శ్రమ అని అన్నాడు. కారణం ఏమిటంటే, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ యొక్క పిలుపును గ్రహించాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి సువార్త ప్రకటించిన నాకు శ్రమ అన్నాడు. నేను ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడినది, నేను ఇష్టపడి పని చేసిన ఎడలా నాకు జీతము దొరుకునన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నీకు పాటలు పాడే వరాన్ని ఇస్తే అలాగూ మన పాటలతో ద్వారా దేవుని మహిమపరచాలి. సంగీతాలు వాయించే వాయిద్య వరాలు మనకు అనుగ్రహించినట్లయితే ఆ తలాంతును మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంతునిచ్చాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నిన్ను కలుగజేశాడు. ఈ భూమి మీద మనం గమనించినట్లయితే ఎంతోమంది
కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా ఒకే రూపంలో నిర్మించబడలేదు. ఫింగర్ ప్రింట్స్ చూడండి, ఒకరి ఫింగర్ ప్రింట్స్ ఆ వేలి ముద్రలు ఒకరికి ఒకరికి సరిపడవు. ఆధార్ కార్డులో మనం చూస్తున్నాం, సహోదరి సహోదరుడా, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నన్ను నిర్మించాడు ఆయన. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయన ప్రశ్నించడానికి వీల్లేదు. ఈ మంటి ఘటములో మహదైశ్వర్యము ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపినప్పుడు బలమైన సాధనాలుగా మనం వాడబడతాం. చూడండి, మనం ఓటి కొండలమే, మట్టి ముండలమే, కానీ ఇక్కడ నేలమంటుతో నరుని నిర్మించాడండి దేవుడు. నేలమట్టితో నరుని నిర్మించాడు. ఒక కొండగా ఉన్నాడు కానీ, ఒక మట్టి పాత్రగా ఉన్నాడు కానీ, ఆ జీవవాయువు ఓదకపోతే మనిషి మట్టే. ఆ జీవవాయువును, ఆ ప్రాణము లేకపోతే ఈ మనిషి విలువ ఏమిటండి? దగ్గర కూడా ఉంచుకోలేము ప్రాణం పోయినటువంటి వ్యక్తిని. సహోదరి సహోదరుడా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనిషికి విలువ? అంటే ఆయన జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. సహోదరి సహోదరుడా, అలాగే మరి మనం పాపముతో కొట్టుమిట్టుమాడుచున్నప్పుడు మనకు విలువ లేదు, కానీ మనం నశించిన పాత్రలుగా ఉన్నాము. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను దర్శించి పాప క్షమాపణను అనుగ్రహించి రక్షణ అనుగ్రహించాడో, అప్పుడు విలువైన పాత్రలుగా మనం మలచబడ్డాం. చూడండి, అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తులైన పౌలును యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో నింపినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చూడండి. నీ రూపము నాలో నిర్మిల్చియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు, నీ రూపములోనే నివసించుచున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే, అననీయ వెళ్ళి ఆ ఎంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అననీయ నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. సహోదరి ఒకప్పుడు నశించిపోయే పాత్రగా ఉన్నాడు, ఒకప్పుడు దేవునికి శత్రువుగా ఉన్నాడు, దేవుని సంఘాన్ని హింసించినటువంటి పాత్రగా ఉన్నాడు. ఎప్పుడైతే దర్శించాడు, ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు, ఆ మంటి ఘటములో ఐశ్వర్యాన్ని పరిశుద్ధాత్మతో నింపాడు. అపోస్తలుడైన పౌలు చివరికన్నాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభము.
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్లుగా దేవుని స్వార్థను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను కూడా దేవుని ఆత్మతో నింపి, దేవుని పరిశుద్ధాత్మతో నింపి ఒక పాత్రగా చేసుకున్నాడు. ఇంకా ఆయన నిన్ను నన్ను రూపిస్తూ ఉన్నాడు. తన రూపంలోనికి నిన్ను నన్ను మార్చుచున్నాడు. ఆయన పోలికలోనికి నిన్ను నన్ను మారుస్తూ ఉన్నాడు. మనము ఆయన రూపము మనలో రావాలంటే, ఆయన పోలికలోకి మార్చబడాలంటే ఆయన చేతులలో మనం ఉండాలి. ఆయన వాక్యానికి విధేయులు కావాలి. ఆయన హస్తాల్లో మనం ఉండాలి. ఆ సార మీద మనం ఉండాలి. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం గమనించాలి. యెషయా 29:16 మనం గమనించినట్లయితే, అయ్యో మీరంతా మూర్ఖులు, కొమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించు వానితో వాదించు వానికి శ్రమ. జగటమును దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? దీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? ఆయన పరమ కుమారుడండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి నష్టాల్లో ఉన్నా దేవుని ప్రశ్నించే వారముగా మనం ఉండకూడదు. సహోదరి, ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో, ఎలాగైతే మనం విలువైన పాత్రలుగా మనం మారుతామో ఆయనకు తెలుసు కదా. ఆయన ఆలోచన మనం ఎరుగుదామా? ఆయన మనస్సును ఎరిగిన వాడు ఎవడండి? మనము అన్ని పరిస్థితుల్లో దేవునికి లోబడాలి. చాలామంది మాకు అది కలిసి రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు, ఈ దేవుడు నాతో ఉంటే ఇన్ని కష్టాలా నాకు అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ అంటుంది దేవుని వాక్యము, అలాగూ వాదించు వానికి శ్రమ అంటుంది. అలా కాకుండా, అయ్యా నేను పనికిరాని పాత్రను నాయన ఒక శ్రేష్టమైన పాత్రగా నీవు నన్ను మలుచుకో, నేను నీ కొరకు జీవిస్తాను, నీకు ఇష్టమైన రీతిలో నన్ను మలుచుకో. ఏసేపు అలాగూ అప్పగించుకున్నాడు. తన సార మీద పెట్టి దేవుడు ఒక విలువైన పాత్రగా యేసేపును రూపించాడు, దావీదును రూపించాడు, మోషేను రూపించాడు. నిన్ను నన్ను ఆయన రూపిస్తూ ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ మనం ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటికి వెళదాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసెను. ఈ కుమ్మరి ఈ యొక్క కొండకు చేసినట్లుగా నేను ఇజ్రాయేలు వారులైనటువంటి మీకు నేను చేయలేనా? మిమ్మల్ని మరలా రూపించలేనా? పడిపోయిన, పతనమైపోయిన, పగిలిపోయిన పాత్రలుగా ఉన్న మిమ్మలను మరలా నేను విలువైన పాత్రలుగా నేను రూపించలేనా అనంటూ కింద 2 మాటలు అంటాడు చూడండి. దాని పెళ్ళగింతుననియు, విరగగొట్టుదుననియు, నశింపచేయుదుననియు, ఏదో ఒక జనమును గురించి కానీ, రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానినెడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును అని ఆయన అంటున్నాడు. నేను పెళ్ళగిస్తాను, నేను నాశనం చేస్తాను అన్నటువంటి యోనా నినివే పట్టణస్థులను దేవుడు దర్శించి తన వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు వాక్యమునికి లోబడి వారు పశ్చాత్తాపపడ్డారు. ఆ నినివే పట్టణస్థులు దేవుడు తాను చేస్తానన్న కీడును మానుకున్నానన్నాడు. అయితే ఇజ్రాయేలు దేవుని జనాంగం, నేను నాటుతాను, నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని ఇజ్రాయేలు జనాంగంతో దేవుడు చెప్పాడు. కానీ వారు లోబడలేదు. సహోదరి సహోదరుడా, ఎన్నోసార్లు వారు పగిలిపోయారు. మరలా వారిని రూపించడానికి, ఒక విలువైన పాత్రలుగా చేయటానికి అషూరు చెరకు అప్పగించాడు, బబులోను చెరకు అప్పగించాడు, ఐగుప్తు చెరకు అప్పగించాడు. అక్కడ ఎనప కొలిమిలో ఉంచాడు ఐగుప్తులో.
సహోదరి సహోదరుడా, అక్కడ వారు మొరపెట్టినప్పుడు, వారు దేవుని మాటకు లోబడినప్పుడు ఒక విలువైన పాత్రలుగా దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కుమ్మరి మనం గమనించినట్లయితే మనం జిగటమునుగా ఉన్నామండి. మనలో ఎన్నో చెదారం ఉన్నది, ఎంతో రాళ్ళు ఉన్నాయి, ఎన్నో రాళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని తొలగించాలంటే ముందు మనం నానబెట్టబడాలి. వాక్యమనే నీటిలో నానబెట్టబడాలి. నీ వాక్యము నీరై ఉండగా అని అంటాడు. ఆ వాక్యములో మనం నానాలి. ఎప్పుడైతే ఆ వాక్యములో నానుతామో, ఆ వాక్యాన్ని వింటామో, ఆ వాక్యాన్ని ధ్యానిస్తామో, మనలో ఉన్న కఠినత్వము, మూర్ఖత్వం తొలగిపోతుంది. పశ్చాత్తాపపడతాం. ఆ తర్వాత కాళ్ళతో తొక్కుతాడు, చేతులతో నలుపుతాడు, శుతితో కొడతాడు. మనం కూడా అది నలగగొట్టబడుతుంది, అది త్రొక్కబడుతుంది ఆ మట్టి. అప్పుడు దానిలో ఉన్న చెదారం, రాళ్ళు అన్నీ కూడా బయటకు వచ్చి వేస్తాయి. మనము కూడా ఆ ప్రార్థనలో నలగాలండి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. నా పాపము నీ ఎదుట నీ ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో, నీ సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు నా రహస్య పాపాలు కనబడతాయని మోషే సెలవిస్తున్నాడు. అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు సహోదరి సహోదరుడా, మెత్తని స్వభావం, మృదువైన స్వభావం మనం కలుగుతుంది. అప్పుడు మనం కుమ్మరి అయినటువంటి దేవాది దేవుడు ఎలాగూ రూపిస్తే అలాగూ మనము లోబడతాము. సహోదరి సహోదరుడా, విలువైన పాత్రగా మార్చబడతాం. కాబట్టి వాడు తన యజమాని ఇంటికి 2 కుండలను తీసుకొని వెళుతున్నాడండి. ఒక పక్కన ఒక కుండ ఉన్నది. దగ్గరలో ఉన్న చెరువులో నుంచి ఆ 2 కుండలు నింపుకొని యజమాని ఇంటికి నీరు చేరవేస్తున్నాడు. కానీ ఒక కుండకి చిల్లుబడింది. ఆ ఇంటికి తీసుకునే వెళ్ళే లోపు ఆ కుండ సగం ఖాళీ అయిపోతుంది. 2వ కుండ నిండుగా ఉంటుంది. ఆ నిండుగా ఉన్న కుండ గర్విస్తూ ఉంటుంది. ఆ చిల్లుబడి కారిపోచున్నటువంటి కుండ ఒకరోజు ఆ కావటి వాడును, ఆ వీర్రాజును చూసి, ఇదిగో నన్ను క్షమించయ్యా, నువ్వు కుండ నిండా నీటితో నింపుకుంటున్నావు, కానీ నా నిండా నీటితో నింపుతున్నావు, కానీ సగము మాత్రమే నువ్వు అక్కడికి తీసుకొని వెళుతున్నావు. కారణం ఏమిటంటే నాలో ఉన్న లోపమే, నాలో ఉన్నటువంటి ఆ యొక్క రంధ్రమే నా బలహీనతే అని చెప్పి ఆ యొక్క కావటి వాడిని వీర్రాజుతో అన్నప్పుడు, ఆ కావటివాడు ఆ కుడివైపున చిల్లుబడినటువంటి కొండను చూసి జాలితో అన్నాడు, ఇదిగో కుడివైపున ఉన్నటువంటి ఆ దారిలో ఉన్న మొక్కలను చూడు, ఇదిగో ఈ మొక్కలన్నీ చూస్తున్నావు కదా, మంచి పూలు పూసిన ఈ మొక్కలన్నిటికీ ఈ యొక్క పూలతో నేను నా యజమాని బలం నేను అలంకరిస్తున్నాను. కారణం ఏమిటంటే నీకు పడినటువంటి చిల్లే, నీకు పడినటువంటి రంధ్రము ద్వారా నేను దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ యొక్క కుండలను మోస్తున్నప్పుడు, ఆ కుండలో నుంచి, ఆ రంధ్రములో నుంచి పడినటువంటి నీటి ద్వారా ఈ పూల మొక్కలు ఫలించాయి. మంచి పుష్పాలు పూసినాయి. ఈ పుష్పాలతో నా యజమాన్ని అలంకరించాను. కారణం ఏమిటంటే నీలో ఉన్నటువంటి ఆ రంధ్రమే, నీలో ఉన్నటువంటి ఆ బలహీనతే. అలాగే మనందరికీ కూడా బలహీనతలు ఉన్నాయి. మనమంతా బలహీనమైన కుండలమే, రంధ్రాలు ఉన్నటువంటి కుండ లాంటి వారమే. అయితే దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆ మహిమైశ్వర్యము ఆయన పరిశుద్ధాత్మతో నింపుకున్నప్పుడు, ఆ దేవాది దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు, ఈ శరీరం అనే కుండను తన ఆత్మతో నింపినప్పుడు విలువైన పాత్రలుగా మనం ఉంటాం. సహోదరి సహోదరుడా, మనం ఫలిస్తాం, పుష్పిస్తాం. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ స్థితిలో ఉన్నావు, ఇంకా తల్లి గర్భములో రూపించినప్పుడే ఆయన మనల్ని చూస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఆయనను రూపించాడు. ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాము, ఎందుకు జీవిస్తున్నామో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ కొరకు నా కొరకు తన విలువైనటువంటి రక్తాన్ని చెందించాడు. పగిలిపోయిన పనికి రాని నాశనమయ్యే పాత్రలుగా ఉన్నటువంటి నిన్ను తీసుకొని ఒక ముద్దగా చేసి ఒక విలువైన పాత్రలుగా చేయాలని ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, నిన్ను నన్ను విమోచించడానికి. సహోదరి సహోదరుడా,
నువ్వు ఆయన చేతుల్లోకి వెళ్ళినప్పుడు, నువ్వు ఆయన అప్పగించుకున్నప్పుడు, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీ హృదయానికి వస్తాడు. సహోదరి సహోదరుడా, ఇంకా రక్షించబడక ఉన్నావా? ఇంకా రూపించబడక ఉన్నావా? ఇంకా నూతన సృష్టిగా మార్చబడక ఉన్నావా? నేడే యేసును రక్షకునిగా స్వీకరించు. యేసు ప్రభువారిని రక్షకుడుగా ప్రభువుగా నువ్వు అంగీకరించు. నీ హృదయంలో చేర్చుకో. ఆయన చేతులకు నిన్ను నీవు అప్పగించుకో. విలువైన పాత్రగా నిన్ను మారుస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రక్షణ పొందవలసిన వారు ఎవరైనా ఉంటే జ్ఞాపకం చేసుకోండి. దగ్గరలోనే మనకు కోటాలున్నాయి. కోటాల్లో బాప్తీసాలు ఇవ్వబడతాయి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడను. అలాడు మనం గమనించినట్లయితే 3,000 మంది ఒక దినమే మారు మనసు పొంది మా పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందారు. ఆ పెంతెకోస్తు దినాన వారు గొప్ప పాత్రలుగా మార్చబడ్డారు. ఘనమైన పాత్రలుగా, విలువైన పాత్రలుగా, దేవుని మహిమపరిచే పాత్రలుగా, పనికి వచ్చే పాత్రలుగా వారు మార్చబడ్డారు. మోక్ష ప్రాప్తులయ్యారు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే మరి నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ప్రార్థించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధైన యేసు ప్రభువా, దయామయుడా, నీకు వందనాలు నాయన. మేము పనికిరాని పాత్రలం ప్రభువా, నీకు వందనాలు. సహాయం చేయండి ప్రభువా. అయా నీ వాక్యం ద్వారా మమ్మల్ని మెత్తన చేయండి ప్రభువా. నీ వాక్యం అనే నీటిలో మమ్మల్ని నానబెట్టండి ప్రభువా. అయా నీ ప్రార్థనలో, అయా నీ ముఖకాంతిలో ప్రభువా, అయా నీ సన్నిధిలో ప్రసవేదన పడటానికి నాయన, పశ్చాత్తాపడటానికి సహాయం చేయండి ప్రభువా. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు బట్టబయలు చేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా, సహాయం చేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. సారె మీద పెట్టండి ప్రభువా. నీ చేతుల్లో మమ్మల్ని ఉంచుకోండి నాయన. అయ్యా నీ చేతులతో మమ్మల్ని నిర్మించండి ప్రభువా. అయ్యా నిన్ను మహిమపరిచే పాత్రలుగా, నీకు పనికి వచ్చే పాత్రలుగా, నిన్ను ఘనపరిచే పాత్రలుగా ప్రభువా మమ్మల్ని రూపించుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా ఇంకా నాయన ప్రభు, ఎంతమంది అయితే రక్షించబడక ప్రభువా, రూపించబడక ప్రభువా, నూతన సృష్టిగా మార్చబడక ఉన్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా నీకు వందనాలయ్యా, సహాయం చేయండి. ఎంతో సహనాన్ని మీరు కలిగి ఉన్నారు, ఓర్పును కలిగి ఉన్నారు ప్రభువా. దివారాత్రులు నాయన లోబడిన జనాంగం కొరకు మీరు చేతులు చాపుచుండగా అయ్యా ప్రభువా నీకు వందనాలు. ఎంతమైతే లోబడక ప్రభువా, నీ చేతుల్లోనికి రాక ప్రభువా, అయ్యా నీ సారె పైకి రాక ప్రభువా ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు దర్శించండి ప్రభువా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. విలువైన పాత్రలు మమ్మల్ని మలుచుకొని నీ మహిమైశ్వర్యంతో, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రభువా, నీ వాక్యముతో ప్రభువా నాయన మమ్మల్ని నింపి, వాక్యమనే నాయన నీటి చేత ఉదక స్నానం చేయించి నాయన మమ్మల్ని పరిశుద్ధపరిచి, నిష్కలంకమైన పరిశుద్ధమైన వధువు సంఘములు మమ్మల్ని అందరినీ చేర్చి ప్రభువా నీ రాకల్లో ఎత్తబడే బిడ్డలుగా మమ్మల్ని నాయన ఉంచుకోమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.